ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ మనసుతో ప్రేమించు పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ మనసుతో ప్రేమించు
అవును ప్రభువా, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమును బట్టి నీకు కోట్లాది కోట్ల స్తోత్రాలు, వందనాలు 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 వందనాలయ్యా. నీ ప్రేమ చేత మమ్మల్ని ప్రభువా నా తండ్రి నీ యొక్క ప్రియబిడ్డలుగా మమ్మల్ని చేర్చుకొని మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. లోకంలో నశించిపోతున్నట్టు మమ్మల్ని ప్రభువా నీ కృప చేత, నీ ప్రేమ చేత, నీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని ప్రభా కడిగి పవిత్రపరిచి నీ బిడ్డలుగా చేర్చుకొని మిమ్మల్ని ఆరాధించే అనుభవంలోనికి నీ యొక్క పరిశుద్ధ సంఘములోనికి చేర్చుకున్నందుకు మీకు వందనాలు 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 వందనాలయ్యా. విశ్వాసముతో ప్రభా నా తండ్రి అయ్యా మీ కృపను ధ్యానించుకుంటూ ప్రభా మీరు చేసినట్టు మేలు అంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా నీ సన్నిధికి రాగలిగినందుకు నీకు వందనాలు 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 ప్రభా. ఒక్కొక్క బిడ్డను ప్రభా మీరు దర్శిస్తున్నందుకు వందనాలు ప్రభా. ప్రతివారు విశ్వాసంతో ప్రభా, ప్రతివారు ప్రేమతో మిమ్మల్ని ఆరాధిస్తుండగా ఆరాధనకు యోగ్యుడు అయిన గొప్ప దేవుడివి, పరిశుద్ధుడు 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 అని ప్రభా వేవేల దూతల చేత నిత్యము ఆరాధించబడుతుంటే అద్వితీయ సంఖ్య దేవుడివైన మిమ్మల్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. పరిశుద్ధ దూతలు సమూహముగా మిమ్మల్ని కొనియాడే అనుభవంలోనికి ప్రభా మమ్మల్ని కూడా తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు. మాకు ఎలాంటి యోగ్యత లేకపోయినప్పటికీ ప్రభా పరిశుద్ధమైన మీ నామమును మహిమపరచడానికి, ఆరాధించడానికి, ప్రభా కీర్తించి కొనియాడడానికి మాకును మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి నీకు వందనాలు. సార్వత్రిక సకాల అన్ని ప్రభా ఈ దినము మిమ్మల్ని మహిమపరుస్తుండగా మిమ్మల్ని మహిమపరచడానికి మమ్మల్ని ప్రభా పిలుచుకున్నందుకు నీకు వందనాలు వందనాలు వందనాలు. దేవా గతించండి వారమంతా మీరు మా ఎడల జరిగించండి కార్యములను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు 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 ప్రభా. ప్రభువా నీ దయచేత నీ కృప చేత సజీవుల గంతులు ఉంచబడినందుకు నీకు వందనములు ప్రభా. అయ్యా నీ ప్రేమతో మేము ప్రభా నా తండ్రి అయ్యా జీవించి నిన్ను మహిమపరుచుకుంటూ ప్రభా తిరిగి నీ సన్నిధికి రాగలిగినందుకు నీకు వందనాలు 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 ప్రభా. అయ్యా ఎవరెవరు ఆరాధిస్తున్నారో, ఎవరెవరు ప్రభా నిన్ను మహిమపరుస్తున్నారో, ఎవరెవరు ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే అనుభవంలో ఉంటున్నారో అట్టి వాళ్ళందరినీ ప్రభా ఈ సమయంలో మీరు ఆశీర్వదించబోతున్నందుకు నీకు వందనాలు వందనాలు. మీ ఆశీర్వాదాల కొరకు, మీ దీవెనల కొరకు మిమ్మల్ని మహిమపరిచే అనుభవంలోకి రాగలిగినందుకు నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు ప్రభా. మహిమ కలిగిన దేవా నీకు స్తోత్రములు ప్రభా. మీరు మాత్రమే అతనికి యోగ్యుడైన గొప్ప దేవుడు అని మేము విశ్వసిస్తున్నాము, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మా కుటుంబముల సమాధానమును దయచేసినందుకు వందనాలు ప్రభా. అయ్యా మాకు సమాధానమును నెమ్మదిని దయచేసినందుకు వందనములు ప్రభా. మంచి ఆరోగ్యముతో ఇదివరకు కాపాడినందుకు స్తోత్రములు ప్రభా. ఆధ్యాత్మికముగా బలపడడానికి మాకు ఇచ్చే అవకాశాలు అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అన్య జనుల మధ్య అయ్యా మీ ఘనమైన నామాన్ని కీర్తించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు కోట్లాది స్తోత్రములు 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 ప్రభా. మీరు చేసినట్టే అయ్యా గొప్ప త్యాగమును బట్టి వందనములు ప్రభా. అయ్యా నా తండ్రి శిలువ త్యాగమును బట్టి మేము ధ్యానం చేసుకుంటున్నాం, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మిమ్మల్ని మహిమపరిచే అనుభవంలోనికి అయ్యా నా తండ్రి మేము రాగలగడానికి అవసరమైనట్టు అయ్యా నీ పరిశుద్ధ రక్తం ప్రభా మీరు కార్చినందుకు నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నా తండ్రి మీ రక్తమును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాము ప్రభా. అయ్యా మా నిమిత్తమే మీరు సజీవులుగా జీవిస్తున్నందుకు స్తోత్రములు, తిరిగి రాబోతున్నందుకు నీకు వందనములు ప్రభా. రెండవ రాకడలో మమ్మల్ని దర్శించబోతున్నారు, స్తోత్రములు ప్రభా. అయ్యా రెండవ రాకడలో అయ్యా నీ సన్నిధిలో మేము చేరబోతున్నందుకు నీకు వందనాలు 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 అయ్యా. స్తోత్రములు స్తోత్రములు. నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. పరిశుద్ధాత్మ శక్తితో ఈ సమయంలో మమ్మల్ని అభిషేకిస్తున్నందుకు వందనాలు అయ్యా. నీ దాసుని నా తండ్రి అయ్యా మీ స్వాధీనంలో ఉంచుకొని అయ్యా మీరు మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు. మీరు మాట్లాడుతూ ఉంటాడుగా ప్రభా మేము భవిష్యత్తులో ఏ రీతిగా జీవించాలో, భవిష్యత్తులో మేము ఏ రీతిగా నేను మహిమపరుచుకుంటూ జీవించాలో వీటన్నిటిని మీరు మాకు తెలియపరచబోతున్నందుకు స్తోత్రములు ప్రభా. మిమ్మల్ని ఆరాధిస్తున్నందుకు స్తోత్రములు ప్రభా. నీ మరుగు మాటలు బయలుపరచండి, సూటిగా మాతో నాతో మాట్లాడండి ప్రభా. ఇంకనూ మేము పవిత్రులు అవ్వడానికి అవసరమైనటి అయ్యా పరిశుద్ధమైనటి అయ్యా నా తండ్రి అయ్యా నీ మాటలను కుమ్మరించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. దీవించి నీ కృపతో నింపండి. మంచి యోగ్యమైన మంచి మనసుతో నీ మాటలు విని ప్రభా నా తండ్రి నీలో
మమ్మల్ని నడిపించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆశీర్వదించండి, నీ కృపతో నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను ఈ సమయంలో మీరు ప్రత్యేకించి దర్శిస్తున్నందుకు స్తోత్రాలు. పరలోకం నుంచి పరిశుద్ధ అగ్ని ప్రభ నా తండ్రి దిగుతుంటుండగా అయ్యా నీ బిడ్డల మీద కుమ్మరించి చీకటి సంబంధమైన నా తండ్రి వాటిని తొలగించి పరిశుద్ధాత్మ శక్తితో నింపి వెలుగుకరమైన మంచి జ్ఞానముతో నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీవించమని నీ కృపతో నింపను. మహిమగత ప్రభావాలు మీకు ఆరోపిస్తుండగా స్వీకరించి ఆ తండ్రి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నందుకు కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటాం. నీ కృపతో నింపను. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములోనికి ఈ ఆరాధన సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యాన్ని చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు పురుషులలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు.
ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏ రాకడ సమయములో కడబోర శబ్దముతో, రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబోర శబ్దముతో, రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి గతించినటువంటి వారమంతయు దేవుని కృపలో కాపాడబడి ఈ 2వ మాసం చివరి ప్రభు దినంలో మనము కూడి వచ్చింటున్నాం. దేవుని ఆరాధించాం, మహిమపరిచాం, కొనియాడాం, దైవాశీర్వాదాలు పొందాం. దేవుని యొక్క వాక్యాల కొరకు ఆసక్తితో మనము యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినడానికి అవసరమైన సమయంలోకి వచ్చింటున్నాం. చక్కగా దేవుని వాక్యం మీద దృష్టి ఉంచడానికి సిద్ధపడుదాం. గతించినటువంటి వారంలో మనం నేర్చుకుని మరి మిగిలించి పెట్టినటువంటి దేవుని సందేశాన్ని దినం ప్రభు మనకు నేర్పించబోతున్నారని గుర్తెరిగి ఆసక్తితో ముందుకు సాగుదాం. ఆత్మను అనుసరించి ప్రవర్తించాలి. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మరి పౌలు గారు రోమాలో ఉన్నంటి దేవుని బిడ్డల నిమిత్తమై మరి తెలియపరచంటి పత్రిక పాఠంలో నుంచి ఓ సత్యాన్ని మనము మరి పరిశీలనలో చేసుకుంటుంటున్నాం. పరిశీలన చేసుకోవాల్సిన మరి అవసరత మనకు ఎంతో ఉన్నది. దృష్టి ఉంచి ఆత్మానుసారముగా ఆత్మను అనుసరించి ప్రవర్తించవలసిన వారమై ఉన్నామని ప్రభు లేఖనం ద్వారా మనకు తెలియచేస్తున్నారు. అనేకులు దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు, కానీ ఆత్మను అనుసరించి నడుచుకోరు. ఆత్మను అనుసరించి నడవడం అనేది చాలా అవసరమైనది. పాప మరణముల నియమము నుండి జీవమునిచ్చు ఆత్మ నియమమును అనుసరిస్తే క్రీస్తు యేసులో ఉన్నట్టు లెక్క. క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి ఉండదు. హల్లెలూయా. నీవు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నువ్వు యేసులో ఉన్నావా? యేసుక్రీస్తులో ఉన్నావా? యేసుక్రీస్తు నీలో ఉన్నారా? నీవు యేసు ప్రభువులో ఉన్నావా? నువ్వు యేసు ప్రభువులో ఉంటున్నావు అంటే నీవు ఆత్మను అనుసరించి ప్రవర్తించే వ్యక్తిగా ఉండాలి. ఆత్మానుసారమైన విషయముల మీద మనస్సు నుంచుతారు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ప్రతి క్రైస్తవుడు ఆత్మను అనుసరించి ప్రవర్తించాలనేది దేవుని యొక్క మహా సంకల్పమైనది.
ఎందుకు ఆత్మను అనుసరించి ప్రవర్తించాలి అంటే మనుషుల పాపదోష క్రియలలో నుండి వారిని పవిత్రపరిచి వారిని పరలోకం వైపుగా నడిపించడానికి ప్రభువు ఆత్మను ఇచ్చాడు. నా ఆత్మ సర్వసత్యములోనికి నడిపిస్తుంది. సర్వసత్యములో నడవాలి అంటే పాపదోష ప్రాయశ్చిత్తము నిమిత్తమై మరి సూచించినట్టు ధర్మశాస్త్ర నీతి విధిని నెరవేర్చాలి. హల్లెలూయా. వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించాలి. వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించాలంటే మనుషులకు అది వీలు కాకుండా పోతుంది. మొట్టమొదటిగా ఆదాము హవ్వలకు ఓ యొక్క సూచన ఇచ్చారు ప్రభు, దాన్ని వాళ్ళు కోల్పోయారు. తరువాత మోషే ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేల్ జనాంగానికి మరి ఆయన ఒక మంచి ధర్మశాస్త్రపు నీతి విధిని ఇచ్చారు. వాళ్ళు దానిని అనుసరించి దాన్ని పరిపూర్ణులు చేసుకోలేకపోయారు. అంచేత ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. పాపదోష ప్రాయశ్చిత్తం నిమిత్తము చేయవలసినటి రక్త బలిని ఆయన జరిగించారు. జరిగించి మనకందరికీ శిక్షావిధి నుంచి తప్పించుకోవడానికి, శిక్షావిధి నుంచి తొలగించుకోవడానికి అవసరమైనటి ప్రేమ కార్యాన్ని చేశాడు ఆయన. హల్లెలూయా. ఈ ప్రేమ కార్యమును మనం జరిగించాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోగలిగినట్లయితే ప్రేమ కార్యము, ప్రేమ సూత్రము మనలో నిలిచి ఉంటుంది. ఈ ప్రేమ సూత్రాన్ని మనకు నేర్పించేది ఎవరు? చూడండి, గమనించాలి ప్రియులారా. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలోకి వెళ్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరిస్తున్నాడు. మళ్ళీ తెలుసుకునేదానికి మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఓ మాట మనము చూద్దాం ప్రియులారా. 5వ వచనంలో చూడండి, 4వ వచనం 5వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తుందంట. పరిశుద్ధాత్మ క్రియలు మనకు చాలా చాలా ఉపయోగకరముగా, ప్రయోజనకరముగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి తెలియకపోయినా కూడా సరే, ప్రార్థన ఎలా చేయాలో మనకు నేర్పిస్తుందంట. దేవుని ప్రేమ ఎలా ఉందో మనకు తెలియదు. అయితే పరిశుద్ధాత్మ ఈ కాలంలో పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటే దేవుని ప్రేమను తెలియపరుస్తుంది, కుమ్మరిస్తుంది. ప్రేమను మనకు కుమ్మరిస్తుంది. మన పాత స్వభావపు హృదయమును సరిచేసి నూతన స్వభావపు హృదయాన్ని మనకు కలిగిస్తుంది దేవుని పరిశుద్ధాత్మ. కాబట్టి మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. మనలను దేవుని రాజ్యము వైపుగా ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. అందుచేత యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన మన కొరకు పరిశుద్ధాత్మను ఇచ్చి పరిశుద్ధాత్మలో నింపబడినటి వారమై మనము జీవించవలసిన వారమే. అందుకోసము ఈ పరిశుద్ధాత్మను మనము అనుసరించి ప్రవర్తించాలి. పరిశుద్ధాత్మను కలిగిన వారమే జీవించాలి. పరిశుద్ధాత్మ పూర్ణతను మనము కలిగి ఉండడానికి ప్రయత్నించాలి.
అందుకు దేవుని వాక్యాలు మనకు సహాయపడతాయి. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దయగలిగి మనకు పరిశుద్ధాత్మనిస్తాడు. మనము దేవునిలో చక్కగా ప్రవర్తించినప్పుడు దేవుని ఆత్మ మనల్ని స్వాధీనం చేసుకుంటుంది. పలు రకాలుగా మనకు సహాయపడుతుంది. మనలో ప్రవేశించడానికి మార్గాలు ప్రభు ఇచ్చాడు. నీవు మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము కూడా నీకు అనుగ్రహించబడుతుంది. ఈ పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలి. ఈ పరిశుద్ధాత్మను నువ్వు అనుసరించి నడుచుకోవాలి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నడుచుకోవడం వల్ల నీవు పాప దోష కార్యాలలో నుండి బయటికి వచ్చి శిక్షావిధిలోంచి తప్పించుకునే అవకాశం నీకుంటుంది. యేసయ్య చేసిన శిలువ త్యాగపు కార్యము నీలో నెరవేర్చబడాలంటే ప్రస్తుతము నీవు దేవుని ఆత్మను అనుసరించి నడుచుకోవడం అవసరం. అందుచేతే చాలా మంది పడిపోవడానికి కారణం ఏంటంటే, చాలా మంది సరిగ్గా నిలబడి జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే, చాలా మంది ప్రభుని వెంబడించలేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళలో పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ కార్యాలు లేవు. పరిశుద్ధాత్మని కార్యాలు లేవు కనుక దురాత్మ క్రియలు కనిపిస్తుంటాయి. కనీసం దేవుని మందిరానికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి జ్ఞానోదయం కలిగి ఉండదు. దేవుని ఆత్మకు వాళ్ళ మనసులో చోటిచ్చుండ్రు. 1 కొరింథీ 3:16 చెప్పబడిన రీతిగా మన హృదయము దేవుని ఆత్మకు ఆలయమని మనం గుర్తెరగాలంట. హల్లెలూయా. చెప్పబడుతుంది 3:16, 1 కొరింథీ 3:16. దేవుని ఆలయమై ఉన్నామనియు దేవుని ఆత్మ మనలో నివసించి ఉన్నదనియో మీరెరుగరా. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు మందిరం కట్టుకున్నారంట. గొప్ప మందిరం. ప్రపంచ దేశంలో అటువంటి మందిరం అప్పట్లో లేదు. అలాంటి గొప్ప మందిరాన్ని సొలొమోను రాజు ద్వారా నిర్మించుకున్న తరువాత దేవుని ఆత్మ అక్కడికి దిగింది. ఎప్పుడు దిగింది? ప్రతిష్ఠించినప్పుడు దిగింది. మందిర ప్రతిష్ఠిత కార్యములో అప్పుడు దిగింది. దేవుని మందిరము మీదకి దేవుని అగ్ని దిగింది. ఒకసారి చూడండి ప్రియులారా, దినవృత్తాంత గ్రంథం 2 దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. ముగించినప్పుడు అగ్ని ఆకాశంలోంచి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ దిగింది ఆ యొక్క మందిరం మీదకి. కొన్ని సంవత్సరాల తరువాత, కొన్ని రాజుల పరిపాలన గతించిన తరువాత దేవుని ఆత్మ ఆ యొక్క మందిరములో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత శత్రుదేశపు రాజులు వచ్చి ముట్టడించి ఆ ఆలయమును పాడు చేసేసారు. ఇప్పుడు ఉండేది మొండి గోడ, ఒకే గోడ ఉంది. దాని పేరు ఏడుపుల గోడ అని పెట్టి అక్కడికి వెళ్ళి మన దేవుని బిడ్డలు వెళ్ళి ఆ జ్ఞాపకాల కొరకు ప్రార్థన చేసుకొని వస్తుంటారు. హల్లెలూయా. తిరిగి మందిరం కట్టబోతారంట. హల్లెలూయా. తిరిగి మందిరం కట్టబోతున్నారంట. దేవునికి స్తోత్రం. ఆ కాలం తప్పకుండా వస్తుంది, వాక్యాలు నెరవేరుతాయి. ఏది ఏమైనప్పటికీ మనం నేర్చుకోవాల్సి, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు సరిగా జీవించకపోవడం వల్ల దేవుని ఆత్మ పొందినట్టు దేవుని ఆత్మను కోల్పోవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు అలాంటి జీవితానికే అలవాటు పడిపోయి దేవుని ఆత్మను అనుసరించి ప్రవర్తించక జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. తిరిగి మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క అగ్ని అక్కడికి దిగబోతుంది అని మనం బాగా గుర్తించాలి. హల్లెలూయా. నేటి దినంలో పాడైపోయిన హృదయాలు, లోకంలో నశించిపోయిన హృదయాలు, దేవుని దేవుడుగా గుర్తించకుండా దేన్నో పూజించినట్టు హృదయాలు దేవుని దగ్గరకు వచ్చి యేసయ్య నా సొంత రక్షకుడిని చెప్పి యేసయ్యలో బాప్తీసం తీసుకున్న తర్వాత పేతురు గారు చెప్పిన రీతిలో పరిశుద్ధాత్మ వాళ్ళకి వరముగా అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
అది గుర్తించక మరలా లోక సంబంధమైన రీతిలో బ్రతికి ఆ ఆత్మను కాస్త కోల్పోయిన వారు లేకపోలేదు. వాళ్ళకందరికీ రాబోయే దినంలో శిక్షా విధి. అసలు శిక్షా విధి మనకు తప్పించడానికే ఆయన శిలువ మరణమును పొందాడు, రక్తమును కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి సజీవుడిగా ఆయన అందరికీ కనపరుచుకొని తిరిగి ఆయన ఆరోహణమయ్యాడు. తిరిగి రెండవ రాకడలో భూమి మీదకి మధ్యాకాశంలోనికి ఆయన రాబోతున్నాడు. భూమి మీద ఉన్నటువంటి వారిని అందరినీ ఎత్తబడడానికి ఆయన రాబోతున్నాడు. ఈ సత్యాన్ని మనకు పరిశుద్ధ గ్రంథములో పొందుపరచబడి ఉన్నది. యేసుక్రీస్తు నామములో జీవించాలనుకున్న ప్రతి క్రైస్తవులు దీనిని గుర్తెరిగి ఉండాలి. అందు నిమిత్తమై మనము పడిపోకుండా ఉండడానికి ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి, ఆ పరిశుద్ధాత్మను వెంబడించాలి, పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. పరిచర్య చేయాలన్నా, పరలోకం వైపుగా జీవించాలన్నా, దేవునిలో పరిశుద్ధంగా ఉండాలన్నా పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు పొందాలి. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన 8వ దినమున వారిని కలిసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను ఊది పీల్చుకొని ఉండండి, నేను మిమ్మల్ని మరలా దర్శిస్తానని చెప్పి ఆయన వెళ్ళాడు. తర్వాత అపోస్తల కార్యములో మరి 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు, ఆయన ఇదిగో మీరు యెరూషలేములోనే మరి ఉండండి, నిలిచి ఉండండి, మీ మీదకి దేవుని ఆత్మ దిగుతుంది, అప్పుడు మీరు సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించవచ్చు అన్నాడు. హల్లెలూయా. అపోస్తల కార్యము 2వ అధ్యాయము మరి 1 నుంచి 4 వరకు చూస్తే అక్కడ దేవుని పరిశుద్ధాత్మను వాళ్ళు పొందారు. తర్వాత వాళ్ళు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించారు, అద్భుతాలు చేశారు. యేసయ్య యొక్క త్యాగ ఫలాన్ని ప్రపంచ దేశాలంతటిలోనికి వారు ప్రకటించడానికి సమర్థులయ్యారు. నేటి దినములో నీవు నేను దేవుని మందిరంలో కూర్చోవడానికి గల కారణములో ఒక కారణం ఏంటంటే ఆ సువార్త మన వరకు రావడం వల్ల. ఆ పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఆ రీతిగా తీసుకొని వెళ్ళి ప్రపంచ దేశాల అంతటిలోనూ దేవుని సువార్తను ప్రకటించడానికి, అందరూ నశించిపోతున్న వారందరూ రక్షించడానికి పరిశుద్ధాత్మ ఆ దైవజనులను ప్రేరేపించడం వల్ల ఆ సువార్త మరి వ్యాప్తి చెంది మన వరకు రావడం వల్ల ఈరోజు మనము ప్రభు బిడ్డలుగా జీవించగలుగుతున్నాం. సువార్తను వినేస్తే సరిపోదు, బాప్తీసం తీసుకునేస్తే సరిపోదు. సువార్త ప్రకారం బాప్తీసం తీసుకున్న తరువాత దేవుడు మనకిచ్చినట్టి ఆత్మను మనం భద్రంగా కాపాడుకొని నూతన స్వభావముతో దేవుని రాజ్యం వైపుగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సాంప్రదాయంగా అనుకుంటారు, మత కార్యం అనుకుంటారు, ఏదో బాగలేదు పోయి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని వద్దామని అనుకుంటుంటారు. వాటిని ఆశిస్తారు, లోతైన మేళ్లను పొందడానికి ఆశించరు. ఏదో ఉడతా బట్టి భక్తితో ఉంటారు, ఏదో పోయినామా వచ్చినామా పని చేసుకున్నామా, ఏదో పని కార్యాలు జరుగుతాయి, ఏదన్నా మనకు మంచి చెడలు జరిగించడానికి సేవకులు ఉంటారు, సంఘం ఉంటుంది వస్తుంది, మనకు బాగు చేస్తారు, వాళ్ళు బాగా చక్కగా ఉంటుంది. అలాగా కాకుండా ఇలాగా ఖర్చు కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అట్లా ఆలోచనలతో దేవుని సన్నిధిలోకి దేవుని మందిరంలోకి వెళ్ళి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ విషయాలన్నీ అర్థం అవ్వాల్సిన అవసరం లేనట్టుగా బ్రతుకుతూ ఉంటారు. ఇదేదో ఓ మత కార్యలాగా అనుకుంటుంటారు, ఇదేదో ఒక సంఘ క్రమం అనుకుంటూ ఉంటారు. దేవుని వాక్యము మన కొరకు యేసయ్య ప్రాణం పెట్టి మన కొరకు రక్తాన్ని చిందించి మన కొరకు పరిశుద్ధాత్మను గిఫ్ట్గా ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉందా లేదా, ఆ పరిశుద్ధాత్మకు అనుసరించి మనం ప్రవర్తిస్తున్నావా లేదా తెలుసుకోలేకపోతున్నాం. అంచేతన జీవితం పాడైపోతుంది. ఆ సంఘం అంటారు, ఈ సంఘం అంటారు, అది ఇది అంటారు, ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటారు. ఆ సేవకులు గొప్పవాళ్ళు, ఈ సేవకులు గొప్పవాళ్ళు, అక్కడికి పోతే కార్యాలు అవుతాయి, పోతే ఆయన మంచి ఆయన మనల్ని ఏమి అడుగురు, అందరితో కలిసిపోతాడు, ఇట్లాంటి మాటలతో జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఇంకా విడ్డూరమైన విషయం ఏంటంటే సేవకుల మీద కూడా నిందలు మోపుకుంటూ ఉంటారు. ఆయన మమ్మల్ని బట్టి
పట్టించుకోవడం లేదు, ఆయన ఏమి చెప్పడం లేదు, ఇట్లాంటివి కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ అమాయకత్వం అటువంటిది. వాళ్ళకి దైవ సంగతులు అవసరం లే. వాళ్ళకి ఎవరో ఓ స్నేహం కొరకు, జనాలను సంతోష పెట్టడం కొరకు మన వాళ్ళు, మా ఊరోళ్ళు, మా జాతి వాళ్ళు, మా యొక్క వీధి వాళ్ళు ఇట్లా చెప్పుకొని వెళ్ళిపోతూ పోతూ వస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. జపాన్లోనో చైనాలోనో వచ్చేసిందంట. అక్కడ రోబోలు వాక్యం చెప్తున్నాయంట. ఏందే మరబొమ్మల వాక్యం చెప్తాయంట. ఎందుకు మరబొమ్మల వాక్యం చెప్తాంటే సేవకులు లేరు, పనివారు కొద్ది మందిగా ఉన్నారు, కోత విస్తారంగా ఉంది, పనివారు లేదు, కాబట్టి మిషన్లు పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ మిషన్ మాట్లాడుతుందంట, అందరూ కూర్చొని చూస్తున్నారంట. సరే అది ఎట్ట చెప్తుంది? వీళ్ళు పోయిన వాళ్ళు కూడా దాని దగ్గర నుంచి కూడా దేవుని వాక్యాలు మనకు వస్తుంది. సరే ఏం చెప్తుందో చూద్దామని పడాలా. అది ఎట్ట మాట్లాడుతుందో చూస్తాము, అది ఏం చేస్తుందో చూస్తామా. ఒరే నడుస్తుందంటావా బామధ్య? అది ఏమన్నా, అది నీళ్ళు తాగుతుందా? దానికి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే దానికి ఏదైనా మరబొమ్మకి ఛార్జింగ్ అయిపోయిందంటే మొత్తానికి వాళ్ళ ఆసక్తి చూడు. బొమ్మ దగ్గర కూడా మాట్లాడిపించుకొని వాక్యం వింటున్నారు. హల్లెలూయా. మన దగ్గర మనుషులే ఉండరు, సేవకులు బొస్తుగా ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. మన ఇండియాలో అయితే అనుకున్న వాళ్ళంతా పాస్టర్లే. సరిగా చేస్తున్నారు లేదా అవతల కథ, కానీ పాస్టర్లకు మాత్రం తక్కువ లేదు. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, విశ్వాసులకు డిమాండ్ అయిపోయింది. విశ్వాసులకే డిమాండ్. మేము మేము ఇంకో చర్చికి పోతాం, ఇంకొక ఆడకి పోతాం. ఎక్కడ లేదు చర్చ. ఒక ఊరికి ఒక 30, 40, 50 చర్చిలు ఉన్నాయి. ఆడ పోతే పోతుంది. ఆదివారం పూట ఒక అర్ధ గంట సేపు అటు కూర్చొని లేచిపోతుంటే పోతుంది, అటు కూర్చొని లేచిపోతూ ఉంటారు. కొంతమంది అంటారు, బల్ల తీసుకోకపోతే నాకు ప్రాణమే పోయినట్టు ఉంటుంది, నాకు బల్ల ఉండేటప్పుడే నేను బాగా బతుకుతుంటాను అని చెప్పినట్టుగా ఏందో బల్ల కోసమే బతుకున్నట్టు. వాక్యం అవసరంలా, ఆ రొట్టె ముక్క కోసమే పోయినట్టు ఉంటుంది. వాళ్ళ జీవిత విధానాలు, వాళ్ళు నడుచుకునే ప్రవర్తనలు బట్టి తెలుస్తుంది. వాళ్ళు ఎంత ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నారో అందుని బట్టి తెలుస్తుంది. వాళ్ళు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించింది వాళ్ళు నడుచుకునే నడవడికలను బట్టి తెలిసిపోతుంది. తప్పకుండా నడవలేదంటే దేవుని రాజ్యం లేదు. ఆత్మను అనుసరించి ప్రవర్తించాలి. హల్లెలూయా. గతించిన దినంలో మనం చెప్పుకున్నాం, ఆత్మను అనుసరించి ప్రవర్తిస్తున్నాము అనే దానికి ఒక గుర్తు, కొన్ని సూచనలు ఇచ్చాం. ఏమిటంటే చక్కగా మనం చూస్తున్నాము, మనలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు అని గుర్తించగలగాలి. నువ్వు ఎప్పుడైనా తప్పుడు పనులు చేస్తున్నావు అనుకో, నువ్వు ఎప్పుడైనా అన్యుల జీవితంలో లాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు అనుకో, నువ్వు అనుకోవాలి నాలో ఆత్మ ఉండదు, దేవుని ఆత్మ. ఆ రోజు దేవుని ఆత్మ నన్ను ఆవరించింది. ఈ రోజున ఆత్మకు విరుద్ధమైన పనులు చేయకూడదు. హల్లెలూయా. బాప్తీసం తీసుకున్నావు, పరలోక రాజ్యం కొరకు బాప్తీసం తీసుకున్నావు, చక్కగా పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ తర్వాత పోయేసి మద్యముతో మత్తులై ఉంటావు. బాప్తీసం తీసుకునింది ఏంది? బత్తులో పోయి పడేది ఏంది? పెళ్లికి బాప్తీసం తీసుకున్నావా? మరి దేనికి బాప్తీసం తీసుకున్నావు? వేళాకోళానికి బాప్తీసం తీసుకున్నావా? మారు మనసు కొరకు బాప్తీసం తీసుకున్నావా? బాప్తీసం తీసుకునేది ఏంది? పోయి తాగేది ఏంది? ఏమిటది? ఏమిటంటే పరిశుద్ధాత్మను లెక్క చేయడం లేదు. అసలు పరలోకం కొరకు బాప్తీసం తీసుకునేది కాదు, అది ఏదో సంఘక్రమం కొరకు. హల్లెలూయా. ఒక ఆయన అగాపే సంఘంలో ఉన్నాడంట. ఆయన ఈ మధ్య నాకు పరిచయం అయినాడు. ఒక వారం కూడా పరిచయం కాలే. ఆయన అయ్యగారు నాకు బాప్తీసం ఇచ్చి నేను చక్కగా బతికేస్తానన్నాడు. నేను బాప్తీసాలు ఇచ్చే పాస్టర్ కాదు వీళ్ళున్నా. హల్లెలూయా. రెండో వారంలో చూస్తే ఫుల్గా తాగేసి టీవీ ఎత్తి పగలగొట్టినాడంట. ఆల్రెడీ బాప్తీసం తీసుకున్నాడు ఆయన.
మళ్ళీ నా దగ్గరకు వచ్చినాడు. నా దగ్గర నేను నీకు బాప్తీసీనైనా నువ్వు 6 నెలలు కనుక కరెక్ట్‌గా చర్చికి వచ్చి బాగా నువ్వు నడుస్తుంటే అప్పుడు చూస్తా. ఇంక మీట అట్లా బాగా పరిశీలన చేసి వాళ్ళు దేవుళ్ళు నిలబడుతున్నారంటే అప్పుడు బాప్తీసం ఇవ్వాలని నేను కూడా నిశ్చయించుకున్నాను. ఎందుకు వేస్ట్‌గా బాప్తీసాలు ఇచ్చేసి. నన్ను చాలామంది ఏమార్చేసినారు. మేము బాగా బతుకుంటాం, మాకు బాప్తీసాలు ఇచ్చేయండి అంటే, సరేలే పాపం బతుక్కుంటారంట. బాప్తీసాలు కొన్ని రోజులు అప్పుడు కూడా కొన్ని రోజులు వెయిటింగ్‌లో పెట్టి ఇస్తే కూడా మళ్ళీ బ్రాంచ్ షాప్‌కి వెళ్ళిపోతారు. అది లాగుతుండదు. మద్యముతో మత్తులయ్యుండుకుడి ఆత్మపూర్ణులయ్యుండుడి అంటే వీళ్ళు మా ఆత్మ మాకొద్దు, మద్యమే మాకు చాలు అన్నట్టుగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి శిక్షా విధిని గురించినటువంటి విషయాలు ఏమైనా తెలుసా? యేసు ప్రభు చేసినట్టు ప్రాణత్యాగం విలువ ఏమైనా తెలుసా? ఆయన చూపించిన ప్రేమ ఏమైనా తెలిసినా? అందుకొరకు కాదు వచ్చేది, మతం కొరకు. ప్రభు చెప్తున్నాడు, మనసును మార్చలేని మతాలెన్ని ఉన్నా ఏమి ఫలితమురా, మతములతో మతిపోయిన నీకు యేసే శరణమురా, ఆ యేసే శరణమురా అన్నాడు. మనసే మారలేదు, నీకెందుకు మతము? నీ మతం నీ మనసును మార్చలేదు. నీ క్రిస్టియానిటీ నీ జీవితాన్ని మార్చలేని పరిస్థితిలో ఉంది. నువ్వు మతం కొరకు వెళ్ళావా కానీ మనసును మార్చుకొని మంచిగా బ్రతకడం కొరకు. మన ఇళ్లలో కొంతమంది చర్చికి రారు, ఎందుకు తెలిసిన? మారిపోవాల్సి వస్తుందేమో అని భయం, భీతి. మా చర్చికి వెళ్ళినాం అనుకో మార్చేస్తారు వాళ్ళు, మనం మార్చేస్తాం. మనం మార్చేంటి వాళ్ళమా? మనం మార్చలేము. వాళ్ళు అవి మారితే తప్ప మనం ఏం చేయలేము. నేను ఇంతగా అరుచుకుంటున్నాను, ఏమైనా మారుతుండారా కొంతమంది? లేదు లేదు లేదు, మారినట్టు అనిపిస్తారు. నాకే ఏం చేస్తారంటే అన్నీ చెప్పిస్తారు. మళ్ళీ అట్ట కాదు పాస్టర్ గారు, ఇట్ట చేయండి అని చెప్తారు. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ప్రవేశించిందన్న విషయాన్ని నీవు మరిచిపోకూడదు. ఎవరి కోసమో ఎవరు బలవంతంతోనో దేవుని యొక్క జీవితంలోకి రావాలని అనుకోకూడదు. స్వచ్ఛందంగా వాక్యము విని వాక్యాన్ని ఇష్టపడి నీవు దేవునిలో బ్రతకడానికి సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో దేవుని కానుకలు ఏంటంటే ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళు దానికోసం కాదు వచ్చింది. యేసయ్య ప్రాణం పెడితే తీసుకుంటారు కానీ మన బామ్మని పైసా మాత్రం దేవునికి ఇచ్చి సేవకి ఉపయోగపరిచి దీవెన సంపాదించుకోవడం అది ఇష్టపడదు. ఆడికొచ్చేటప్పుడు మేము పేదవాళ్ళము, మేము కష్టాల్లో ఉన్నాము, మాకు ఏమీ లేదు ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. యేసయ్య 1,00,000 రూపాయలు ఇచ్చి నెల 1,000 రూపాయలు కానుకలు పెట్టంటే పోనీలే పాప అంత ఇచ్చినాడు ఆయన, కొద్దిగన్నా ఇద్దామని. అప్పుడన్నా ఇస్తారో లేదో అంతెందుకు అనుకుంటారో ఏమో. ఏమిటంటే మారు మనసు లేని జీవితాలు, మారు మనసు లేదు. బాప్తీసం వేస్ట్. పొందిన ఆత్మను కోల్పోయారు. దురాత్మ ఆవరించింది. దురాత్మ ఆవరిస్తే కదా అననీయ సప్పిరాలు దేవునికి ఇవ్వకుండా శాపాలు పొందుకొని మరణాన్ని ఏం చేసుకున్నారు? సంపాదించుకున్నారు. ఆ మలాకీ గ్రంథంలో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా దగ్గర దొంగిలించి శాపంలో బతుకుతున్నారు మీరు. శాపాలన్నా ఇష్టపడతారు కానీ పరిశుద్ధమైన జీవితాన్ని ఇష్టపడరు. పిల్లోళ్ళు నాయన వద్దు నాయన, బాబాకాడు దూకబాకాడు రాయి తగులుతుందంటే కూడా వస్తున్నాయి. దెబ్బ తగిలించుకొని ఆ రాయి మీద ఉంటాడు కానీ మంచిగా మాత్రం జీవించడం ఇష్టపడరు. అట్లా చిన్న పిల్లలు, చాలా ప్రభువులు చిన్న పిల్లల వయసు కలిగిన వాళ్ళు. అందుకే యేసయ్య అప్పుడప్పుడు అంటారు, చిన్న పిల్లలారా, చిన్న పిల్లలు. కొన్ని దగ్గర పిల్లలారా అంటుంటారు. అంటే ఆత్మీయ పసితనం. అనేక సంవత్సరాలు మందిరానికి వెళ్ళింటారు కానీ వాక్యంలోకి వెళ్ళిండ్రు. అప్పుడప్పుడే వాక్యంలో నడిచినట్టుగా బుడిబుడి నడకలు నడిచే వాళ్ళు పడిపోతుంటారు, అటు పడిపోతుంటారు. జీవితం విలువ తెలియదు వాళ్ళకి. శిక్షా విధి నుంచి తప్పించుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. నువ్వు శిక్షా విధి నుంచి, నరక శిక్షలోంచి, శాప శిక్షలోంచి నువ్వు తప్పించుకోవడానికే యేసయ్య సిలువలో రక్తం కార్చి నీ కొరకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను నువ్వు అనుసరించి నడచాలి. కాబట్టి ఆ ఆత్మ నీలో నివసించుతున్నదని నీవు గుర్తెరగాలి. హల్లెలూయా. రెండోదిగా మనల్ని మనము ఆయనకు ఏం చేసుకోవాలండి? సమర్పించుకోవాలి.
అప్పగించుకోవాలి. నిన్ను నీవు దేవునిలోనికి అప్పగించుకోవాలి. ఆయన భద్రతలోకి వెళ్ళిపోవాలి. ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. నీవు సైతాను స్వాధీనంలోకి వెళ్ళకూడదు. దేవుని ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సినిమాకి పోయినారు అనుకో, బళ్ళో, మన బళ్ళో అంటున్నారా? సంతోష ఏమే భార్య వెళ్ళిపోయింది, ఏమే విను. ఆయన ఆడ అఖిల, ఆయన గురించే చెప్పదాం అనుకుంటా ఉన్నా, ఆయనే లేదు, ఇంకేం చేయాలి? ఈ యూత్ వాళ్ళు వేస్ట్. ఒక్కొక్కరికి అప్పుడప్పుడు కొంచెం ఏంటిది పైపు లూజ్ అయిపోయి ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా టైట్ చేసి పెట్టండి. అట్లా వెళ్ళినప్పుడంతా సైతానుడు అక్కడ ఏం చేస్తా ఉంటా, ఏమి శిశువా, ఎందుకురా ఇంతసేపు కూర్చోండవు ఆడుకోకుండా అని పిలుస్తాడు. రారా బయట పోదాం అంటాడు. బయట పోయిన తర్వాత 4 దెబ్బలు వేసి పంపిస్తాడు. జరగరాంది అప్పుడు జరిగిపోయింది అనుకో. ఎవరైనా ఒక రోజుకి డాక్టర్ గారు చెప్తారు, మలమూత్ర విసర్జనలో చాలా చాలా టైం టు టైమే ఉండాలంట. ఎక్స్ట్రా టైం పోయిందంటే నీలో బలహీనత ఉండదని అర్థం. సరే ఫానీలు అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ ఉండవు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే చెడ్డ దానిని విడిచిపెట్టి ఏం చేయాలి? ప్రభువులో మనం జీవించడానికి సిద్ధపడాలి. పాత వాటినన్నింటినీ వదిలిపెట్టేయాలి. అప్పుడు నువ్వు దేవుని స్వాధీనం అవుతావు. క్రీస్తు యేసు సంబంధులు ఇచ్చలను కోరికలను సిలువ వేసి చంపి ఉండాలంట. రోమా గలతీ 5:24. ఓ బైబిల్ చదవదాం, ఓ పాట పాడదాం. చదువు తెలియదు వీళ్ళకి చదువు రాదు కాబట్టి అలా ఉంటారు వాళ్ళు. చదువు వస్తే కదా ఆడ బొక్కులు ఎత్తుకొని పోయేది, ఇదే సాకల వాళ్ళ మూటలు ఎత్తుకొని పోయినట్టు ఎత్తుకొని పోయేది, ఆడ బారేసేది, అటా దేబిరిస్తూ ఉండేది. ఏమే ఆడికి బెల్లి కొట్టేసినట్టు ఎత్తుకొని పరిగెత్తా ఇంటికి వచ్చేసేది. ఇంట్లో వాళ్ళని ఏమార్చేది, మేము సంపాదించేసినట్టుగా ఏదో సాధించేసినట్టుగా. ఆడ ఒక ఉత్తరం మొక్క వస్తే చదువునంటే గాగూగి అని చదివేది అనమాట. అటు బైబిలే చదవడానికి రాదు. డానీ దగ్గర ఇస్తే కూడా నీట్గా చదువుతాడు ఒక అర్ధగంట సేపు కన్నా. హల్లెలూయా. చదవండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. సిలువ వేసి చంపేయాలంట. ఇచ్చలు దురాశలు వాటన్నిటిని చంపేయగలిగితేనే నువ్వు దేవుని స్వాధీనంలో ఉన్నట్టు లెక్క, లేదంటే దెయ్యం స్వాధీనంలో ఉన్నావు. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, చదువుకున్న వాళ్ళకి అందరికీ అడుగుతా, ఎవరెవరికి అంత 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 చదువు వచ్చో వీళ్ళందరూ అడుగుతుందా? నిజంగా క్యాలెండర్లో ఉండే ఆ యొక్క ధ్యాన పత్రిక, బైబిల్ ధ్యాన పట్టికలో ఉన్నట్టు దాన్ని మీరు అనుసరించి బైబిల్ చదువుతున్నారా? ఒకసారి చెయ్యెత్తండి చూద్దాం, ఎంతమంది చదువుతున్నారా? 1 2 3 4 5 మంది. హల్లెలూయా. మిగతా వాళ్ళకందరికి చదువు రాదు. చదవలేని వాళ్ళకి పరీక్ష పెడితే చెప్పండి, మీరే చెప్పండి. మనం మాట్లాడుకుంటున్నాం, మనమే ఉన్నాం, ఇంకెవరు లేరు. చదువు లేనివాడికి పరీక్ష పెడితే ఏమవుతాడయ్యా అఖిల? పరీక్ష అంటే ఏం తెలిసిన? శోధన. నీ జీవితంలో శోధన వచ్చిందనుకో, దీంట్లో ఉండేది తప్పించుకునేదానికి ఇది నీకు తప్పించుకునేదానికి నీకు మార్గం. వాక్యం తెలిస్తే తప్పించుకుంటావు శోధనలో నుంచి. వాక్యం తెలియలేదంటే ఇరుక్కుంటావు. అది పరీక్ష. ఇప్పుడు ఆ పరీక్షలో నువ్వేమవుతావంటే నీకు తెలియకుండా ఏదేదో రాస్తావు, అంటే ఏదేదో చేస్తావు, కాబట్టి ఫెయిల్. యేసయ్య 44 ఉపవాసాల్లో ఉన్నారు. 44 ఉపవాసాలు పూర్తయిన తర్వాత శోధకుడు వచ్చాడు పరీక్షించడానికి. అప్పుడు యేసయ్యకి వాక్యం తెలుసు కాబట్టి, వాక్యములో వ్రాసి పెట్టబడి ఉన్నదని నీకు తెలియదా? పో సైతానా నా వెనక అన్నాడు. వాక్యము తెలుసుకొని ఉంటే, నీవు వాక్యాన్ని గుర్తులో పెట్టుకుంటే, వాక్యాన్ని నీవు మదిలో పెట్టుకుంటే, ఆయా సందర్భంలో నీకు వచ్చే శోధనలోంచి నీవు తప్పించుకునేదానికి దేవుని వాక్యం నీకు సహాయం చేస్తుంది.
ఈ వాక్యాన్ని అందించాలంటే నీకు ఆ యొక్క సమయంలో వాక్యం నీకు కరెక్ట్గా గుర్తు రావాలంటే పరిశుద్ధాత్మ నీకు ఉండాలి. పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్లయితేనే వాక్యాన్ని నీకు గుర్తు చేస్తుంది. మార్కు మతం యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి పరిశుద్ధాత్మ బోధించి చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సినిమా చూసే వాళ్ళతో పోయి కలిస్తా, మమ్మీ 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 నేను కూడా పోయి వచ్చేస్తాను ప్లీజ్ మమ్మీ. వాళ్ళెవరో టూర్ పోతారంట, పని లేనోళ్ళు. వాళ్ళతో కొడుకు ఎగేసుకొని పోయేదంట వీళ్ళు. అంటే నీ దగ్గర పరిశుద్ధ ఆత్మ లేదు, దురాత్మ లాగుతున్నది. సైతాన్ శిశువా రా శిశువా, నీకు జ్ఞాపకంలోకి రావడం లేదంటే ఇక్కడ దేవుని వాక్యం చదవలా. చదివి ఉంటే దేవుని ఆత్మ ఇద్దోనైనా అని ఒకటి ఎత్తిస్తాడు. ఇంకా మర్మముగా ఉన్నా కూడా సరే, ఎంత మర్మాలైనా పరిశుద్ధాత్మ నీకు అందిస్తుంది. కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. 1 కొరింథీ 2:10 చూడండి. అలాంటి మాటలు మనకు ఎంతో ఉపయోగకరమైనవి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచినాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు బయలుపరుస్తాడు, మర్మముగా ఉన్న వాటిని కూడా మనకు తెలియపరుస్తాడు. దేవుని ఆత్మ ఎవ్వరూ లేదనుకో, నువ్వు ఒంటరిగా పోతున్నావు, ఎవ్వరూ లేదనుకో, అక్కడ నీకు ఏదో సమస్య ఉందనుకో, ఆ సమస్యలో నుంచి నువ్వు తప్పించుకునేదానికి దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు బుద్ధి లేదా? నువ్వెందుకు వచ్చినావు ఈ దారిలో? ఇక్కడంతా లేనిపోయినట్టు సమస్యలు వచ్చే ఏరియా ఇది. నువ్వు ఇట్లా వాదు, ఇట్లా తిరుగు, ఇట్లా వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళు. నీకు నీ ఆత్మ, దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే నిన్ను తప్పిస్తుంది. అప్పుడు నువ్వు వస్తావు, ఏందో నాకు నా మనసులో అట్లా పోబాక అట్లా వెళ్ళకు అని చెప్పినట్టుగా ఉంది, ఎవరో చెప్పినట్టుగా ఉంది, దేవుడు చెప్పినట్టుగా ఉంది, కాబట్టి నేను తప్పించుకొచ్చిన. లేదంటే అటు వెళ్ళుంటే నా జీవితంలో నాకు చాలా నష్టాలు కలిగిపోయి ఉంటాయి. చూసారా, దేవుని ఆత్మ నువ్వు పడుకొని నిద్రపోతుంటా కూడా లేయి. ఎందుకు నిద్రపోతావు? ప్రార్థన చేయి అని కూడా నేర్పిస్తుంది. దెయ్యం ఏం చేస్తుందంటే, రోజు చేస్తాంలే కానీ ఈరోజు నిద్రపో. ఎంత కష్టపడ్డావు, ఎంత హోంవర్క్ రాసినావు నువ్వు నిద్రపో, రేపు కాలం చేసుకుందిలే ప్రార్థన. ఇది దెయ్యం బాధ. దేవుని బాధ ఏంటంటే, లే, శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయి. రేయి మొదటి జాములో ప్రార్థన చేయి. నీ ఇంట్లో సమస్యలు రాబోతున్నాయి, ప్రార్థన చేయి. నువ్వు రాకడలో తప్పించుకోవాలి, ప్రార్థన చేయి. దేవుని ఆత్మ నీకు బోధించి జ్ఞాపకం చేస్తుంది. అందుకోసం మనల్ని మనము దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి. ఆత్మ నీలో ఉందన్న విషయాన్ని నువ్వు గుర్తిస్తే నువ్వు సమర్పించుకుంటావు. మూడవదిగా చూద్దాం, చదవండి. రోమా 8:14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులో ఇందురు. హల్లెలూయా. ఎప్పుడు దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడతావు అంటే దేవునికి లోబడినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు నడిపింపబడతావు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ మన వాక్యంలో మనం చూస్తుంటున్నాము 8వ అధ్యాయంలోనే చూడండి 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమునూ లోబడదు. నీవు దేవుని ఆత్మకే లోబడలేనప్పుడు దేవుని ఆత్మను అనుసరించేలా నడవగలుగుతావు? దేవుని ఆత్మకు లోబడాలి. నువ్వు లోబడితేనే అది నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా.
మనం లాక్కుంటాం. రా అఖిల పదం రా చర్చికి పదం రా అంటే, వదిలి మమ్మీ నేను రాను, నువ్వు కావాలంటే పో అంటాడు. ఏమని అర్థం? అమ్మ మాటకి లోబడ్డం లేదు కాబట్టి నడవడం లేదు. అదేందో అఖిల్ పేరే వచ్చేస్తుంది. అది గత కాబట్టి ఆ పదమే కాబట్టి అదే వచ్చేస్తుంది ఈజీగా. నేను చెప్పిన ఆ పేరు పెట్టుకోబాకయ్యా, వేరే పేరు పెట్టుకో, కష్టమైన పేరు పెట్టుకో, నాకు నోరు తిరగని పేరు, అప్పుడు నేను నిన్ను గురించి మాట్లాడను. హల్లెలూయా. ఎర్రగొండ గనుక ఏం చెప్తున్నానండి? మనల్ని మనం దేవుని మాటకు లోబర్చుకోవాలి. ఎట్లా లోబడతాం చూసిన? నిన్న కూడా సేవకులు వాక్యంలో చెప్పారు, మనం ఎప్పుడూ దేవుని మాటకు లోబడకుండా బ్రతికితే మనం ఎట్లా, మన జీవితాలు పాడైపోతాయి కదా అన్న ఆలోచన నీలో పుట్టినప్పుడు నువ్వు లోబడతావు. లోబడిన వ్యక్తి ఏం చేస్తాడు ప్రశ్న? తమ పాపాలన్నిటిని కూడా ఒప్పుకునే మరి యొక్క అవకాశం. లోబడాలి. ప్రతి వాడును తన పై అధికారులకు లోబడవలెను. లోబడడం అనేది ఎంత మంచిది తెలిసిన? చాలా దీవెనలు పొందే మార్గం అది లోబడడం అనేది. తిరగబాటు అనేది దేవునికి కోపం పుట్టించేది. లోబడిన వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని ఆత్మ చూపించే దారిలో వెళ్తాడు. దేవుని ఆత్మ ఏ విధంగా వెళ్ళమంటుందో అట్లా వెళ్తాడు. హల్లెలూయా. నువ్వు లోబడుతున్నావా? నీలో ఆత్మ ఉంది. నువ్వు గుర్తించినావా? దేవుని ఆత్మ నీలో ఉండదని గుర్తించినావా? నువ్వు గుర్తిస్తున్నావంటే నీలో ఉండదని అర్థం. రెండవది, నీవు దేవుని ఆత్మకు సమర్పించుకుంటున్నావా? అట్లయితే ఆత్మ నిన్ను వాడుకుంటుంది. నీవు దేవుని యొక్క మాటకు లోబడుతున్నావా? అట్లయితే ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఇలాగంతా చేసే వ్యక్తులు ఆత్మానుసారముగా ప్రవర్తించేంటి వారు. అలా ప్రవర్తిస్తేనే క్రీస్తునందుండారు, వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు చేసిన త్యాగం వాళ్ళకు స్వాస్థ్యంలా వాడబడుతుంది. వెళ్దాం. 4వదిగా చూద్దాం. 13వ వచనం, 8వ అధ్యాయం, రోమా పత్రిక 8:13. మీరు ఎడల ఇందురు గాని ఆత్మచేత చంపిన ఎడల జీవింతురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ నీలో ఉన్న ఎడల నీకు సామర్థ్యమునిస్తుంది. అది శక్తి సామర్థ్యాలు, శరీర క్రియలను చంపడానికి సామర్థ్యం. శత్రువుని చంపడానికి నీకు సామర్థ్యం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. బుడిబుడి దావీదు ఎవరు? తంత కొద్ది దావీదు రాలేదు ఈరోజు. దావీదా ఎవడా? కనిపించలేదా? ఉన్నాడబ్బా, సంతోషం. ఇంకొక దావీదా ఉన్నాడు. మనకంతా 2 మంది ఉంటారు. నందినీలు పందినీలు ఒకరే, ఇద్దరు లేదు, ముగ్గురు లేదు. అందుకే ఒంటి ఎద్దు ఇష్టంగా పోతుందంట. జత ఎద్దులైతే లాగుతుంది. అది అట్ట పోతుంట అట్టాడికి పోయింది, ఇట్టరా అని లాగుతుంది. కాబట్టి ఇంకొక పేరు పెట్టుకుందాంలే మనం. మాతక్క రా, ముందుకు రా. గమనించవలసినటి వారమై ఉంటున్నాం. దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు సామర్థ్యమునిస్తుంది. నీకు శక్తి సామర్థ్యమునిచ్చి శరీర క్రియలను చంపి దాంట్లోంచి బయటికి రాగలిగే సామర్థ్యాన్ని నీకు ఇస్తుంది. అందుకే ఇక్కడ చెప్పాడు, ఏమన్నా చూడండి, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ సహాయముతోనే నీ యొక్క మలినమైపోయే జీవితం లాంటి ప్రవర్తనను నువ్వు వదిలిపెట్టగలుగుతావు. సామర్థ్యం. యేసయ్యలో దేవుని ఆత్మ ఉంది. ఉపవాసాలు పూర్తయిన వెంటనే సాతానుడు
వచ్చి శోధిస్తున్నాడు. ఇప్పుడు ఆ సాతాన్ని తరిమేయగలిగే సామర్థ్యం ఆయనలో ఉంది. చూసారా? గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. సాతానుడు పాము రూపంలో వస్తున్నాడంట. సాతాను తల చితకగొట్టాడు, జయిస్తున్నాడు. ఇట్లా ప్రతిదానిని సైతాను క్రియలు అంతటి పసిగట్టున్నాడు ఆయన. పేతురు వచ్చే, నువ్వు అట్ట వద్దు ప్రభా, నువ్వు చచ్చిపోకూడదంటే సైతాన పో అంటున్నాడు. హల్లెలూయా. ఏమిట్రా కూర్చో, లేపై, స్టాండప్, వినాలి ట్రా, వెళ్ళేమి చూస్తున్నాడు. వాక్యం మీద దృష్టి పెడితే మంచోళ్ళు అవుతాం, లేదంటే ఆమెకు అతుక్కుంటున్నావు. దాంట్లో కూర్చో, ఎర్ర దాంట్లో కూర్చో. ఇటు చూడు, గొడవకు బాబాకు గొడవలు వేయకూడదని ఉపవాస ప్రార్థనలు చెప్తున్నారు. ఏసు జగడమాడడు, కేకలేడు. పనికి వాళ్ళు వేసుకుంటారు అంటున్నాడు. నువ్వు పనికి వచ్చేదాని అని నేను అనుకుని దూరంగా పెట్టా. నీకు హెల్ప్ చేస్తే ఆయన పోయి అట్లా ఏంది నాకు ఆయన హెల్ప్ చేసేది అన్నట్టుగా చూడదు. విను వాక్యం, సిగ్గుపోతుంది లేదంటే. హల్లెలూయా. కనుక ఏం చెప్తున్నాడండి ప్రభు వాక్యం తెలిసినాడు, సామర్థ్యం నీకు వస్తుంది. దేవుడు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చినాడు కానీ పిరికి ఆత్మను ఇవ్వలేదు. నీవు ప్రభువులో సరిగ్గా బ్రతకలేదంటే నీవు పిరికి ఆత్మ కలిగి ఉండవు. నరకంలో ప్రవేశం ఫస్ట్ ఎవరికంటే పిరికి వాళ్ళకే. 2 తిమోతి 1వ అధ్యాయము 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. శక్తియు ప్రేమయు గాని మనకు ఇయ్యలేదు. దేవుడు శక్తి సామర్థ్యాలు కలిగిన ఆత్మనిచ్చాడంట. నువ్వు ఆత్మను పొంది ఉంటే నీకు పిరికితనం రాదు. ఎవరికి పిరికితనం అంటే దెయ్యానికే. దెయ్యమే పిరికివాడు. నువ్వు అనుకుంటుంటావు ఏమైనా, దెయ్యమ్మో, దెయ్యాన్ని చూస్తే నువ్వు భయపడతావు. దెయ్యానికి యేసయ్య అంటే మరీ భయం, క్రైస్తవులంటే మరీ భయం. తెలుసునా? నీకు తెలియదు, దానికి నీతి ఎక్కువ. అయితే ఆ పిరికితనాలో క్రైస్తవ జీవితంలో చేరి క్రైస్తవ జీవితంలో సరిగ్గా జీవించలేదంటే నీకు పిరికి ఆత్మ ఉంది. ఆ పిరికితనం వల్ల నువ్వేం చేస్తున్నావు అంటే నరకంలోకి వెళ్ళిపోతావు. ఫస్ట్ పోయాళ్ళు వాళ్ళే, పిరికి వాళ్ళు. హల్లెలూయా. చదవండి 21:8 ప్రకటన గ్రంథం. పిరికి వారును, అవిశ్వాసులను, అసఖ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములో మండుచున్న గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. హల్లెలూయా. ఇదే నరకం. నరకంలోకి పోయే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఎవరు తెలిసిన, నేను యేసు ప్రభు బిడ్డని చెప్పుకొని యేసు ప్రభు నా అనుసరించి నడుచుకోకుండా వాళ్ళందరూ మొదట పోతారు. వాళ్ళే పిరికి వాళ్ళు. పిరికి వాళ్ళు. అవకాశం ఉంది, తప్పించుకునేదానికి అవకాశం ఉంది. నరక శిక్ష నుంచి తప్పించడానికి యేసయ్య శిలువలో తన ప్రాణము పెట్టి ఆ యొక్క మంచి అవకాశాన్ని కల్పించి ఇచ్చి కేవలం ఆయన నమ్మి ఆయన వెంబడి జీవించి దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన అవకాశాన్ని కల్పించినప్పటికీ పిరికితనముతో, సాతాను ప్రేరేపణతో, సాతాను యొక్క ఆలోచనలతో నడిచి దేవునిలో బ్రతకపోవడమే పిరికితనం. అలాంటి వారికి నిత్య నరకం ఫస్ట్ వాళ్ళకే అనుగ్రహించబడుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా పిరికితనం ఉండకూడదు. ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తి నీలో ఉండాలి. దేవునిలో డాష్గా బ్రతకాలి. దేవునిలో చక్కగా బ్రతకాలి. ఫస్ట్ నీ ఆత్మనిచ్చిన, నీ జీవితాన్ని ఇచ్చిన, నీ ప్రాణాన్ని ఇచ్చిన నీ దేవుణ్ణి నువ్వు అనుసరించి నడుచుతూ ఇంకా కావాలంటే నీ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా రక్షించుకొని ఇంకా అవకాశం ఉంటే అనేకులను రక్షించుకో. నీకు దేవుని దీవెనలు ఉంటాయి.
మన ఇంట్లో వాళ్ళే మన మన విశ్వాసాన్ని లాగేస్తారు. భలే భక్తి పరువురాలు గాని అమ్మ అంటూ. ఇదేనా చెప్పింది మీ పాస్టరా? ఉండు మీ పాస్టర్ని అడగతానంటాను. అయ్యో వద్దులే 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 మా పాస్టర్ దగ్గర బాబాక. మన గురించి ఏదన్నా ఆయన ఈయన చెడ్డగా చెప్పేస్తే పాస్టర్ గారు నమ్మేస్తారేమో అనుకుంటా. చూసారా? నీ భక్తి నిన్ను రక్షించదా? నీ విశ్వాసం నిన్ను కాపాడదా? నీ దేవుడు నీకు తోడుగా లేదా? నీకెందుకు పెరిగితనం? కష్టాలకు ఎందుకు భయపడతావు? రేపటి దినం గురించి ఎందుకు బాధపడతావు? నువ్వు డబ్బు సంపాదించేసి, నువ్వు జనాలు సంపాదించుకునేసి, నువ్వు సాంప్రదాయాలు చేసేసి నువ్వేమి తప్పించుకుంటావు? దేవుడు ఉంటే కదా నిన్ను అన్ని విషయాల్లో తప్పించేది. పాపంలోంచి తప్పించాడు, శాపంలోంచి తప్పించాడు, కరువులోంచి తప్పిస్తాడు, రోగంలోంచి తప్పిస్తాడు, సమస్తమైన వాటిలోంచి తప్పించే దేవుడు. ఆయన తప్పించడానికి వచ్చాడు. నీవు ఆయన్ని ప్రేమించడమే నీవు నేర్చుకోవాల్సిన విషయం. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించను గనుక నేను అతనిని తప్పించెదను అన్నాడు కీర్తన 91:14. కాబట్టి నువ్వు దేవుని ప్రేమించడం నేర్చుకో, దేవుని ఆత్మను అనుసరించడం నేర్చుకో. దేవుని ఆత్మ నీలోకి వస్తే నీకు శక్తి సామర్థ్యాలు ఇస్తుంది. ఆ శక్తి సామర్థ్యాలతో దేనినైనా నువ్వు ఓడించవచ్చు, దేనినైనా గెలవవచ్చు. ఆత్మ లేకపోతే అన్నిటిలో ఓడిపోతూ ఉంటావు. ఆత్మ ద్వారానే, పరిశుద్ధాత్మ వలన ఆయన ఏం చేశాడు? నింపబడి దురాత్మ మీద వెళ్ళి ఆయన విజయాన్ని సాధించాడు. హల్లెలూయా. వెళ్దాం. కడపటిగా చివరిగా ఒక మాట చెప్పుకొని ముగిద్దాం. చదవండి 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని. హల్లెలూయా. చూడండి, మీరు దేవుని ఆత్మలో ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు ఆయనలోనే అదుపులో పెట్టుకుంటారు. మీకు శరీర స్వభావం రాదు. ఆత్మలో ఉన్నట్లయితే నిన్ను నీవు అదుపులో ఉంచుకుంటావు, ఆయనలోనే నిలబడతావు. బయట వెళ్ళేదానికి అవకాశం లేదు, ఆయనలో నిలబడతావు. హల్లెలూయా. నేను బంధువులనైనా బాగొట్టుకుంటాను కానీ ప్రభువుని బాగొట్టుకుంటాను. దేన్నైనా వదిలేస్తాను కానీ దేవుణ్ణి వదలను. నా ప్రాణం నన్ను కాపాడేది ఆయన అని నేను తెలుసుకున్నా. మతం కోసం కాదు, నా జీవితం కోసం. నన్ను రక్షించింది ఆయన, నన్ను నడిపిస్తున్నది ఆయన. నాకు ఏమి ఉన్నా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా నన్ను కాపాడేది ఆయన అని నేను గుర్తించా. కాబట్టి నేను అలాగ బ్రతకగలుగుతుంటా. నువ్వు బ్రతకగలుగుతున్నావా? లేదు. నువ్వు మనుషులను సంతోష పెట్టడానికి బ్రతుకుతూ ఉంటావు. నువ్వు ఎవరి కొరకు బ్రతుకుంటావు. నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నా? నా కూతుర్లు కొరకు బ్రతుకుతున్నా, నా కొడుకు కొరకు బ్రతుకుతున్నా. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తే ఆ తర్వాత కృష్ణారామ అనుకుంటా పోతారంట. ఈ మధ్యలో చచ్చిపోతే నీ జీవితాన్ని పణంగా పెట్టి ఎవరికో ఏదో చేయాలనుకుంటా. గుడ్డివాడికి దారి చూపించలేడు. ఇద్దరు కలిసి గుట్టలో పడిపోతారు. మొదట నీవు సరిగ్గా నిలబడ్డం నేర్చుకో. నువ్వు దేవుని నమ్మడం నేర్చుకో. దేవునిలో స్థిరపడ్డం నేర్చుకో. నువ్వు దేవునిలో ఉండు. నువ్వు శిక్ష తప్పించుకో. తర్వాత నీ కుటుంబీకులను రక్షించు. నువ్వే ఆయన చర్చికి పోవద్దన్నాడు, రేపిస్తాములే అన్నాడు కానుక. ఆయన చెప్పకుండా నేను ఏమైనా చేయవచ్చా? ఓహో, బాగుండ సూత్రం బాగుంది. ఆయన చెప్పకుండా ఏమి చేయబాకు. నీ కోపం వస్తే మాత్రం ఏమైనా చేసే. నీకు రావాలి కోపం. ఇప్పుడు చూడు, ఆయన కాదు ఇంకొక ఆయన ఎంతమంది వచ్చినా నీ దగ్గర నిలబడలేరు. అంటే నువ్వు నీతికి కట్టుబడి ఉండవు అన్నమాట. కోపం అంటే ఏంది? సైతాను గుణం. అది కానీ వచ్చేసినట్టే అప్పుడు నీ నిజ స్వరూపం కనిపిస్తుంది. ఇలాగున చాలా మంది అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. తమను ప్రభువులో అదుపులో ఉంచుకోలేకపోతున్నారు.
ప్రభు ఆధీనంలో ఉండాలి. నీలో ఆత్మ ఉంటే నీవు ఆత్మను అనుసరించి ఆత్మ అదుపులో ఉంటావు, భద్రతలో ఉంటావు. అలా ఉన్నప్పుడే నువ్వు ఆత్మను అనుసరించి ప్రవర్తిస్తావు. లేదంటే దురాత్మ ప్రేరేపణలతో వెళ్ళిపోతూ ఉంటావు. ఆయనకి డబ్బు అంటే భలే ఆశ. ఎవరికా? ఇస్కరియోతు యూదాకి. కాబట్టి అదుపు తప్పి వెళ్ళిపోయినాడు. ఈయనకి తొందరపాటు. ఎవరికా? పేతురుకి. కాబట్టి ఈయన వద్దు 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 పోబాక, నువ్వు చచ్చిపోకూడదు అన్నాడు. సైతాను పో అన్నాడు. చూడండి, వాళ్ళలో సైతాలను గుర్తించినాడు. హల్లెలూయా. ఒక ఆయన ఏం చేశాడు తెలిసిన? జనాలను లెక్కించరా అన్నాడు. దావీదు ఏమన్నాడు? ఆ సైన్యాధిపతిని పిలిచి పోయి జనాలను లెక్కించాడు. రాజుగారు ప్రభు చెప్పలేదు కదా అంటే, నేను చెప్తున్నాను పో అన్నాడు. ఎంచినాడు. దాదాపు 78,000 మందిని చంపేసినాడు దేవుడు. అతడు చేసిన పొరపాటుకి, నువ్వు చేసే పొరపాటుకి నీ ఇంట్లో చాలా నష్టాలు కలుగుతున్నాయి. అది నువ్వు గుర్తించాలి. నువ్వే పొరపాటు చేస్తున్నావు అనేది నువ్వు గుర్తించగలగాలి. నేను పొరపాటు చేయకూడదు అని నేను అనుకోవాలి, నువ్వు అనుకోవాలి. నీ ఇంట్లో వాళ్ళు పొరపాటు చేస్తే నువ్వు చేయాలని ఏమైనా సిద్ధాంతమా? వాళ్ళని కాపాడుకోవాలి, అది సిద్ధాంతం. నువ్వే కలిసి పొరపాటు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? చెప్పు. నీ వాళ్ళ కోసం, నీ వాళ్ళ యొక్క అభిమానం కోసం, ప్రేమ కోసం, వాళ్ళని నమ్మించడం కోసం, నిన్ను నమ్మి నీకు రక్తాన్ని ఇచ్చి నిన్ను రక్షించిన దేవుణ్ణి తప్పు కదా? నీకు బాగా లేకుండా వచ్చిందనుకో, అప్పుడు వెళ్ళి మోకాళ్ళు అమ్ముతావు. యేసయ్యా నాయనా స్తోత్రం. నైనా దొంగ స్తోత్రాలు కదా, పెదవులతో కదా దేవుని స్తుతిస్తున్నావు. హృదయంలో నుంచి ఏమన్నా వచ్చిందా? రాలేదు. దేవుడు ఏమన్నాడు? మీ హృదయము ఇది పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగరా. ఎప్పుడు నేర్చుకుంటాం? 10 ఏండ్లు, 15 ఏండ్లు, 20 ఏండ్లు, 30 ఏండ్లు కూడా అయిపోయి ఉంటుంది దేవుని బిడ్డలుగా జీవించడం. కానీ ఇంకా క్రమశిక్షణలోకి రావడలా, ఇంకా గాడిలో పడ్డలా, ఇంకా సత్యం తెలుసుకోవడలా మూర్ఖంగా వ్యవహరిస్తారు, మూర్ఖంగా నడుచుకుంటారు. శిక్ష తప్పించుకోవాలంటే అది నీ ప్రయత్నం కదా. నీకు దేవుని లేఖనాలు చెప్పడమే సేవకుల పని. మిగతా అనుసరించి ప్రవర్తించడం, అర్థం చేసుకోవడం, ఆలోచించడం, అనుసరించడం అంతా నీ పని. నువ్వు ఎంత ఆలస్యం చేస్తే అంత నీకు నష్టం. నీ ఆయుష్ ఎంత ఉండదో ఎవరికి తెలియదు, నీకు కూడా తెలియదు. అయిపోయే లోపల పరిపూర్ణతలోనికి రాగలిగితే ధన్యులం, లేదంటే నరక శిక్ష అనుభవించక తప్పదు. యేసయ్య గుణం తెలిసిన? ఏ ఒక్కరు నశించిపోవడం యేసయ్యకి ఇష్టం లేదు. హల్లెలూయా. అందుకే నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఎన్నిసార్లు అయినా కూడా, నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా కూడా నిన్ను మన్నించి మళ్ళీ 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 సేవకులను పెట్టి మళ్ళీ 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 నీకు చెప్పి 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 నీ ఆయుష్ కాలం అంతా నీ చెవుల్లో గింగురుమనేటట్టుగా చెబుతానే ఉంటాడు. నువ్వే మేల్కోవాలి, మేల్కోకపోతే నీ ఇష్టం. అయితే ఒకటి మాత్రం చెప్పబడుతుంది, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు దేవుని ఆత్మలో నిలిచి ఉండిన ఎడల, నీవు దేవుని ఆత్మ నీలో ఉందని నువ్వు గుర్తించగలిగిన ఎడల, నిన్ను నీవు దేవుని ఆత్మకు సమర్పించుకొనిన ఎడల, నీవు దేవుని ఆత్మ మాటకు లోబడి ఉన్న ఎడల, నీవు దేవుని యొక్క ఆత్మ సామర్థ్యమును, శక్తి సామర్థ్యమును పొందుకొని ఉన్న ఎడల, నీవు దేవుని ఆత్మ అదుపులోనే నువ్వు బ్రతకడానికి నువ్వు సిద్ధపడిన ఎడల నీకు శిక్ష లేదు. ఈ 5 విషయాలు నీలో ఉండాలని రోమాపత్రిక 8వ అధ్యాయంలో తెలియజేస్తున్నాను. మీరు సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనములో నుంచి మీరు చదువుకున్న మాటలను బట్టి మీరు ఇంటికి వెళ్ళి తీరిగ్గా చదవండి. వాళ్ళు దేవుని ఆత్మ ఉండమంటే ఉంటారు, పొమ్మంటే పోతారు. చూసారా? దేవుని ఆత్మ ఏం చెబితే అది చేసేవాళ్ళు. లేదంటే ఆత్మ అప్పుడే వాళ్ళని ఏం చేసేది? దహింపజేసేది. అది ఆ వెలుగునే చూస్తుంటారు. అది సిగ్నల్ అన్నమాట.
ప్రత్యక్ష గుడారం మీద అక్కడ అగ్ని దిగుతుంది. ఆ అగ్నిని చూస్తూనే ఉంటారు సేవకులతో సహా, నాయకులతో సహా. ఆ అగ్నినే చూడాలి. ఆ అగ్ని అక్కడి నుంచి కనిపించలేదంటే వీళ్ళ గుడారాలు మడిచి ప్రయాణం సాగించాలి. ఎప్పుడు అగ్ని కనిపిస్తుందో అక్కడ నిలబడాలి. దాని అదుపులోనే ఉండారు వీళ్ళు. తమ జీవితాలను, తమ భార్య, తమ బిడ్డలు, తమ కలిగిన అందరూ కూడా ఆ ఆత్మ అనబడంటే ఆ అగ్నినే చూస్తూనే ఉన్నారు. సేవకులు కానీ, యాజకులు కానీ, ప్రవక్తులు కానీ, అందులో మరి శూరులు కానీ, యుద్ధ శూరులు కానీ, సైన్యం అందరూ ఉన్నారు. అందరూ దాన్నే చూడాలి, దానిని చూడాలి. దానితోనే వాళ్ళ ఆత్మీయ ప్రయాణమునకు గుర్తుగా ఉన్న వాళ్ళు కనాను దేశ ప్రయాణాన్ని కొనసాగించాలి. వ్యత్యాసమైన ఆలోచనతో మాట్లాడిన వాళ్ళందరిని చంపించేసినాడు. మిడినాగులను పంపించాడు, అగ్ని గుమ్మరించాడు, భూమి నెరవిడిచి మింగేసింది, రాళ్లతో కొట్టి చంపబడినారు. చాలా చాలా వ్యత్యాసమైన వాళ్ళు, వ్యభిచారము చేసిన వాళ్ళు, తిరగబడినటువంటి వాళ్ళు, దొంగతనము చేసినటువంటి వాళ్ళు, దేవునిని దూషించిన వాళ్ళు, దేవునికి కానుకలు అప్పగించకుండా వాళ్ళు ఇష్టంగా వాళ్ళు దోచుకొని తిరిగిన వాళ్ళు అందరిని పట్టేసింది అక్కడ. వద్దు నాయనా అంటే ఆ పనిని చేసిన వ్యక్తులను కూడా ఒప్పుకోలేదు. బొమ్మ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది ఇవి. బొమ్మను చేసి పెట్టుకొని జాతర చేసుకున్నారే, అప్పటి నుంచి ఆ ఇశ్రాయేలుని పట్టుకుంటూనే ఉన్నాడు ప్రభు, ఎతుకుతూనే ఉన్నాడు. సేవకుల మీద తిరగబడిన దానికి దండన. చదవండి. అన్నీ ఇప్పుడు కూడా ఆధ్యాత్మికంగా మన మధ్యలో జరుగుతూనే ఉన్నాయి. మన మతం కొరకు కాదు వచ్చేది, మన మనస్సును మార్చుకోవడం కోసం వచ్చేది. మనం పిరికితనంతో బ్రతకడానికి కాదు వచ్చేది, యేసుతో టీవీగా బ్రతకడానికి వచ్చేది. దేవుని ఆత్మ ధైర్యంతో బ్రతకాలి. అలాంటి జీవితాన్ని మనం నేర్చుకోవాలి. నీలో దేవుని ఆత్మ నివసించి ఉన్నట్లయితే నువ్వు అలా బ్రతుకుతావు. ఉందో లేదో నీవు పరిశీలన చేసుకొని, ఒకవేళ ఆత్మను కోల్పోతే నువ్వు ప్రార్థనలో గడుపు. మరలా తిరిగి దేవుని వైపు తిరుగు, మరలా దేవుని అడుగు, మరలా దేవుని వాక్యాలను జ్ఞాపకం చేసుకో, మరలా దేవుని దగ్గర ప్రాధేయపడు. ప్రభువా నాలోకి రా, నాలో నుండి నా ఇంటిని రక్షించు. నేనిస్తా నా హృదయాన్ని నీ ఆలయంగా ఉంచడానికి, నేను నా హృదయాన్ని ఇస్తా. ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడు చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23-26 చూడండి ప్రియులారా. నా కుమారుడా, నీ హృదయము నాకెమ్మో, నీ కన్నులకు నా మార్గములో ఇంపుగా ఉండనేమో. నీ హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు. నీ హృదయంలో చోటు ఉంది ఆయనకి. నీ హృదయంలో ఆయనకి చోటు ఉన్నట్లయితే దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతావు. నీ హృదయంలో చోటు ఇవ్వడం లేదు అయితే, హృదయంలో చోటు ఇవ్వడం లేదైతే నువ్వు దేవునికి లోబడవు. నిన్ను చూస్తూనే ఉంటాడు. తగు సమయంలో ఆయన దానికి తప్పకుండా తీర్పు తీర్చే ప్రమాదం ఉంది. గనుక గుర్తిద్దాం, విశ్వసిద్దాం. దేవుని ఆత్మను అనుసరించి ప్రవర్తించి దేవుడు సిలువలోంచి కార్చిన రక్తపు విలువను కాపాడుకుందాం. ఆ రక్తంలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుంది, సరిచేస్తుంది. దేవుని కృపలో మనం చక్కబరచబడ్డానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాం. మంచిగా మనము దేవుని మాటలు జ్ఞాపకం చేసుకొని తిరిగి మరొక వారంలో కలిసి ప్రభుని మహింపరచుకోవడానికి సిద్ధపడ్డాం. దేవుడు వాక్యమును ఆశీర్వదించి దీవించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. మనం పాట పాడుకుంటుండగా కానుకలు సమర్పించుకున్నాం. సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును, ఉత్తమమును అనుకూలమును. కొనుటకు మనసు
మన కుటుంబాలకు వెళ్ళడానికి మనం సిద్ధపడదాం. 40 దినాల ఉపవాసాలతో ఉంటూ ఇంకా ప్రార్థన విన్నపాలు ఎవరైనా ఇవ్వని వారుగా ఉన్నట్టయితే వారు దయచేసి సమర్పించవలసిందిగా క్రీస్తునామములో మీకు తెలియజేస్తున్నాను. 10 రోజులయ్యింది. రేపటి దినం నుంచి 11వ ఉపవాస ప్రార్థనా దినం. 11వ ఉపవాస ప్రార్థనా దినం రేపటి నుంచి సేవకులు ఎంతో చక్కగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. మీ కుటుంబాలకి ప్రత్యేకించి ఆహ్వానించి వారికి విందు చేసి వారిని మీ యొక్క కుటుంబ ప్రార్థన కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు వాడుకోవచ్చని క్రీస్తునామములో మీకు తెలియజేస్తుంటున్నాను. మీ ప్రార్థన విన్నపాలను బట్టి అనుదినము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలం 11 గంటల నుంచి రోజు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. కలిసి ప్రభు నమ్మని మహింపరచుకొని మంచి దేవుని సందేశాలు ప్రభు మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. రాబోతున్నంటే ఆదివారం, మొదటి ఆదివారం కనుక ప్రభు బల్ల సంస్కారం ఉంటుంది. అందుకొరకు ఆసక్తితో సిద్ధపడి ప్రభువును మహింపరచుకోవాల్సిందిగా క్రీస్తునామములో మీకు తెలియజేస్తున్నాను. ప్రతివారు తమ కష్టార్జితంలోంచి పరిపూర్ణమైన దశమ భాగం దేవునికి చెల్లించి దైవాశీర్వాదాలు పొందవలసిందిగా క్రీస్తునామములో మీకు తెలియజేస్తున్నాను. సేవకులను బట్టి మందిర నిర్మాణమును బట్టి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బండివానిపల్లి మందిర నిర్మాణము రూపు లెవెల్కి అయ్యింది. ఇంకా రేకులు వేయాలి, పైపులు తీసి రేకులు తీసి వేయాలి, తలుపులు కిటికీలు అవన్నీ కూడా వేయాలి. వాటన్నిటి కొరకు కూడా మేము దేవుని సహాయం కోరి ప్రార్థనలో పెడుతున్నాం. మీరు కూడా ప్రార్థించండి, మీరు కూడా సహకరించండి. దేవుని యొక్క మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్థులైనప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడని క్రీస్తునామములో మీకు తెలియజేస్తుంటున్నాను. మరి దైవాశీర్వాదాలతో తిరిగి మనము మరొక వారంలో కలుసుకునేంత వరకు మరి ఆసక్తితో ముందుకు సాగుదాం. 29వ తారీఖు ఆల్ నైట్ ప్రార్థన ఉంటుంది. 28వ తారీఖు స్త్రీల కూడిక ఉంటుంది. 29వ తారీఖు ఆల్ నైట్ ప్రార్థన ఉంటుంది. 27వ తారీఖు గొలుసు ప్రార్థన ఉంటుంది. రేపు ఒకరోజు లైన్గా కార్యక్రమాలు ఉంటాయి దేవుని మందిరంలో. ఉదయకాలం ఉపవాస ప్రార్థనలు అయితే మరి రాత్రి ఈ కూడికలు ఉంటాయి. గొలుసు ప్రార్థన, స్త్రీల కూడిక, ఆల్ నైట్ ప్రార్థన ఇలా ఉన్నాయి. ఈ ప్రార్థనలతో దేవుని మహింపరిచి నూతనమైన నెలలో ప్రవేశించడానికి ఆసక్తి కలిగి ఉందాం. మరి వచ్చే నెల నుంచి కొంచెం ముందుగా కలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఎండలు మరి విపరీతంగా ఉంటాయి. వాటి కొరకు మరి ఆసక్తి కలిగి కొంత ముందు వచ్చి త్వరపడి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. మరి 1వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్, 10th క్లాసు, ఇంటర్మీడియట్, మరి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ వాళ్ళు పరీక్షలు రాయడానికి మరి సిద్ధపడుతున్నారు. వారి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన శుభవార్త ప్రార్థన మందిర పరిచర్యలు గాస్పుల్ ప్రేయర్ మినిస్ట్రీ తరఫున ఎక్కడెక్కడ మందిరాలు ఉన్నాయో అక్కడ ఉంటున్న బిడ్డలందరిని బట్టి కూడా, చదువుకుంటున్న బిడ్డలందరిని బట్టి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అవసరతల కొరకు, మీ యొక్క కుటుంబ ఆధ్యాత్మికమైన అవసరతల కొరకు సంఘానికి ఎప్పుడు తెలియపరుస్తునండి. మీకు ఏమి అవసరమున్నా సేవకులకు చెప్పండి. సంఘంలో ఏం జరుగుతున్నా తెలుసుకోండి. మీరే ఫోన్ చేయాలి, మీరే తెలుసుకోవాలి, మీరే సంఘానికి అందుబాటులో ఉండాలని క్రీస్తునామములో మీకు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు సేవకులు మనకు బాగా అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ బయట పంపించేస్తున్నాము. ఇక్కడ ఎవరు కూడా మీకు అందుబాటులోకి రారు. ఒకవేళ అందుబాటులో అయితే నేను వాళ్ళను ఉపయోగించుకుంటూ ఉంటాను. మీరే ఇంకా మనం ఈ పరిచర్యను మరి చక్కగా ఉపయోగించుకోవాలి. ఇంకా యవనస్తులు కలిసినప్పుడు వాళ్ళని మనం సిద్ధం చేసుకొని వాడుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుని కృపను బట్టి ఈ పరిచర్యలో మనం ముందుకు సాగుతూ మీ సహకారంతో దేవుడు దీనిని అనేక ప్రాంతాలకు పరిచర్యలను మరి తీసుకొని వెళ్తుంటుండగా దేవుని మీకు ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. దేవుని యొక్క కృప మీ మీద ఉండును గాక. మన మధ్యలో పాస్టర్ సత్యరాజ్ మరి చివరి ప్రార్థన
మరి చేసిన తర్వాత ఆశీర్వాదాలతో మన కుటుంబాలకు వెళ్దాం. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభువా మీకు వేలాది స్తుతులు స్తోత్రములయ్యా. నా తండ్రి ప్రభువా, ఈ యొక్క 2వ నెలలో ప్రభువా చివరి విశ్రాంతి దినముగా ప్రభువా కూడి మా తండ్రి మీ యొక్క పాద సన్నిధికి వచ్చి మా తండ్రి ఇది వరకు ప్రభా పాటల ద్వారా మా తండ్రి ప్రభా ఎంతో చక్కగా మా తండ్రి ప్రభా మీకు నామమును గణపరిచి మహిమపరిచి ఆరాధించేటువంటి భాగ్యమును ప్రభా మీరు మాకు దయచేసినందులకై నీకు వేలాది స్తుతులు స్తోత్రములయ్యా. నా తండ్రి ప్రభా యొక్క దినం ప్రభా మీలో ఎంతో చక్కగా ప్రభా ఆనందించేటువంటి భాగ్యమును ప్రభా మీరు మాకు దయచేసినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు 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 తెలియజేసుకుంటూ వస్తున్నామయ్యా. మా తండ్రి ప్రభా మీ యొక్క దైవ సేవకుల ద్వారా మా తండ్రి చెప్పబడినటువంటి వాక్యం ప్రకారం మా తండ్రి ప్రభా మేమందరం కూడా మా తండ్రి ఆత్మను అనుసరించి మా తండ్రి ప్రభా ప్రవర్తించడానికి సహాయం దయచేయం నేడుకుంటూ వస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా మీ యొక్క ఆత్మ మా తండ్రి ప్రభా మాకు ఏదైతే బోధిస్తూ వస్తుందో ప్రభా వాటి ప్రకారంగా మా తండ్రి ప్రభా మేము నడుచుకోవడానికి మా తండ్రి సహాయం దయచేయం వేడుకుంటూ వస్తున్నామయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి. రాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరొక విశ్రాంతి దినంలో కలిసి ప్రభు వల్ల పాలు పొందుకోవడానికి సహాయం దైత్యం వేడుకుంటూ వస్తున్నామయ్యా. అలాగనే ప్రభా జరుగుతున్నటువంటి మా తండ్రి ప్రభా మినిస్ట్రీ పరిచర్లు అంతటిని ప్రభా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. బ్రాంచ్ సంఘాలంతటిని ఆశీర్వదించమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. అలాగనే ప్రభా రిజిస్ట్రేషన్ రెన్యువల్ బట్టి ప్రార్థిస్తూ వస్తున్నాం. ప్రభా దయతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా తిరిగి పర్యంతం మా తండ్రి రేపటి దిన ప్రభా ఉపవాసాలతో ప్రభా మీకు పాద నా సన్నిధిలో ప్రభా ముందుకు కొనసాగడానికి ప్రభా సహాయం దైత్యం వేడుకుంటూ వస్తున్నామయ్యా. అలాగనే ప్రభా సమర్పించిన కానుకలు దీవించి ఆశీర్వదించి మీకు పరిచయంలో వాడుకొని దీని ద్వారా రావాల్సిన మేలును ఆశీర్వాదమును వారికి వారి యొక్క కుటుంబానికి దైత్యం వేడుకుంటూ నజరేయుడనేసి యెహోవా నామములో వినయముతో అడిగి బతిమాలు వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. ఆమె నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమైన ప్రశ్నను శ్రద్ధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలను దేన్ని మరువకము. ఆమె నాశీరావంబల్ మామీదా